ఇక మెదక్ జిల్లాలో భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో రివ్యూను నిర్వహించారు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కార్మిక శాఖ మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. హవేలీ గన్పూర్ మండలంలో తెగిపోయిన రోడ్లను ఇవాళ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా మైనంపల్లి రోహిత్ ఇంకొందరు అధికారులతో కలిసి కొట్టుకుపోయిన రహదారులను రోడ్లను చూసిండ్రు. వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రజల్ని ఆదుకుంటామని చెప్తున్నారు. అక్కడ మా ప్రతినిధి నరేష్ మంత్రి గారితో ఫేస్ టు ఫేస్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. దాదాపు రోజుల నుంచి భారీ వర్షాలు మెదక్ జిల్లాలో కురుస్తూ ఉన్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా అయితే జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా చాలా రోడ్లు కూడా కొట్టుకుపోయి జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ మండలంలో అయితే పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి ఈ వివరాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ భారీ వరదల కారణంగా అయితే జిల్లాలో చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. బాధితులకు ఎట్లాంటి సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు సార్ ప్రభుత్వం తరఫున? ఇప్పుడే రిలీఫ్ క్యాంప్కి పోవడం జరిగింది. అక్కడ అందరు కూడా అంటున్నారు, సార్ టైమ్లీ మాకు షిఫ్ట్ చేయడం జరిగింది రిలీఫ్ క్యాంప్కి. ఇక్కడ భోజనాలన్నీ కూడా సరిగా ఉన్నాయి, కానీ మా పంటలన్నీ కూడా నష్టపోయినాయి. మాకు నిజంగానే ఫైనాన్షియల్ డిజాస్టర్ ఉన్నది అని చెప్పి అక్కడ అందరు కూడా వ్యక్తులు చెప్పడం జరిగింది. వారికి భరోసా ఇప్పించాము. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, నష్టపరిహారం ఇద్దాము. ఈ వర్షాలు తక్కువైన తర్వాత అగ్రికల్చరల్ ఆఫీసర్తో ఎన్ని పంటలు ఎన్ని ఎకరాలు నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇప్పించడం జరిగింది. ఎక్కడైతే ఇల్లులు కూలిపోతున్నాయో దాన్ని కూడా అసెస్మెంట్ చేసి కలెక్టర్ గారు మార్నింగ్ రివ్యూ మీటింగ్లో వారికి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ ఇల్లులు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయో వారన్నిటికీ కూడా అసెస్ చేసి వారికి కంపెన్సేషన్ ఇస్తాము. నిజంగా కూలిపోయినాయి అనుకోండి, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కూడా అలాట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో రిలీఫ్ మెషర్స్ ఏదైతే ఈ మెదక్ జిల్లాలో జరుగుతున్నాయో సరిగా రిలీఫ్ మెషర్స్ జరుగుతున్నాయి. రిలీఫ్ ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేశారు సార్? ఇప్పుడే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. మా రివ్యూ మీటింగ్లో ఇమీడియట్లీ టెంపరీ రోడ్స్కి, టెంపరీ ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి ఇవన్నిటికీ కూడా సుమారు 4-5 కోట్ల రూపాయలలో అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు వెదర్ బాగుంటే వాళ్ళు ఏరియల్ సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయిన తర్వాత రివ్యూ తీసుకుంటారు. ఆ రివ్యూలో మేము కూడా చెప్తాము, ఇక్కడ ఎక్స్ట్రా నిధులు అలాట్ చేసే అవసరం ఉంది. ఈ వర్షాల వలన ఏదైతే నష్టమైందో దానికి సుమారు 5 నుంచి 10 కోట్ల వరకు స్పెషల్ బడ్జెట్ శాంక్షన్ చేయమని చెప్పి కూడా వారిని కొడతాం. కానీ ఇమీడియట్లీ వారికి టెంపరీగా సుమారు ₹3 కోట్ల ఇమీడియట్లీ అవసరము. మేము దానికి ఏదో ఫండ్లో నుంచి రిలీజ్ చేసి ఈ మరమ్మతులన్నీ కూడా చేయడం జరుగుతుంది. సార్, కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ పునరావాస కేంద్రాలకు వాళ్ళకి ఫుడ్కి ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాటికి ప్రభుత్వం తరపున ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడే రిలీఫ్ క్యాంప్లో అన్నారు, సార్ ఫుడ్ మంచిగా సప్లై చేస్తున్నారు, కానీ ఇక్కడనే వండుకుంటే బాగుంటుందని చెప్పినారు. నిజంగా ఎందుకంటే సడన్లీ ఈ సిచ్యువేషన్ అయ్యింది. నిజంగా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారికి కూడా సరైన నిర్ణయాలు కార్యాచరణ తీసుకుంటారు. చూస్తున్నాం కదా, మొత్తానికైతే భారీ వర్షాల కారణంగా ఇక్కడ పబ్లిక్ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు, పబ్లిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తీర్చడానికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పేసి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, మెదక్. నరేష్, మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. వాటి వివరాలు ఇందాకనే అందజేస్తున్నారు.